కర్నూలు జిల్లాలో టీడీపీ నేత శ్రీనివాసులు హత్య కేసులో అసలు నిజం బయటపడింది. శ్రీనివాసులను టీడీపీ పార్టీకి చెందిన వారే హతమార్చినట్లుగా నిజం నిర్ధారణ అయింది. నేడో రేపో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. టీడీపీకి చెందిన 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాసులు ఎదుగుదల చూసి ఓర్వలేకే హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 14న టీడీపీ శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యను వైఎస్ఆర్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు నారా లోకేష్. ఎల్లో మీడియా సైతం నానా హంగామా చేసింది. ఇప్పుడు శ్రీనివాసులను హత్య చేసింది టీడీపీ నేతలే అని తేలడంతో స్థానిక నేతలు నోరు మెదపడం లేదు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, కార్తిక్, టీడీపీ నేత శ్రీనివాసు హత్య కేసులో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏదైతే మొదటగా ఈ యొక్క టీడీపీ నేత హత్యకు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే, వాళ్ళే ఈ యొక్క శ్రీనివాస్ ఎదుగుదలను ఓర్వలేకనే హత్య చేశారంటూ మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేయగా టీడీపీ పార్టీకి సంబంధించిన 4 వ్యక్తులే హత్య చేశారంటూ వారి యొక్క పోలీసుల యొక్క విచారణలో తేలిన పరిస్థితి. ఏదైతే శ్రీనివాసులు పార్టీలో ఎదుగుతున్నాడో, అతను పార్టీలో ఎదిగితే తమకు పుట్టగదులు ఉండవు అనే ఒక ఉద్దేశంతోనే 4 టీడీపీ నాయకులే ఈ యొక్క హత్యకు కుట్ర పడినారని పోలీసులు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో స్థానిక నేతలు కూడా నోరు మెదపలేని పరిస్థితి. ఎందుకంటే మొదటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ యొక్క ముద్ర వేసే ప్రయత్నం అయితే చేశారు. అదే తరుణంలో పోలీసుల విచారణలో ఈ యొక్క నిజాలు బట్టబయలు కావడం చేత ఈ యొక్క స్థానిక నేతలు కూడా ఎవరు కూడా నోరు మెదపలేని పరిస్థితి. ఈ యొక్క శ్రీనివాసులు టీడీపీ పార్టీలో ఎదుగుతున్నాడు. అంతేకాకుండా అతనికి పిఏసిఎస్ చైర్మన్ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే టీడీపీ నాయకులే ఓర్వలేక, అతని ఎదుగుదలను ఓర్వలేకనే ఈ యొక్క హత్యకు పాల్పడడం జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు మీడియా సమావేశం పెట్టి ఈ రోజు కానీ రేపు కానీ వెలువరించే అవకాశం అయితే కనపడుతుంది. లోకేష్, అంటే కనీసం నిందితులను అదుపులోకి తీసుకున్నారా? వారిపై కేసులు నమోదు చేయడం లాంటివి ఏమైనా చేశారా పోలీసులు? ఏం చెప్తున్నారు? ఏదైతే 14వ తేదీన ఉదయం బౌర్భూమికి వెళ్లిన శ్రీనివాసుల మీద అతి దారుణంగా కారం చల్లి వేట కొడలతో హత్య చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అదే పోలీసులకున్న సమాచారం మేరకే 4 వ్యక్తులను, వారు కూడా టీడీపీకి సంబంధించిన వారు కావడం చేత వారిని అదుపులో తీసుకొని విచారణ అనేది కొనసాగింది. అయితే మొదటి నుండి ఈ యొక్క హత్య జరిగిన తర్వాత మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే ఈ హత్యకు పాల్పడ్డారు. వారు పాత బంధాన్ని వదలకుండా ఈ విధంగా దాడులు చేస్తారంటూ చాలా ఘాటుగానే ట్వీట్ చేయడం జరిగింది. అయితే పోలీసులు అయితే ఈ యొక్క విచారణలో తేలిన విషయం ఏంటంటే టీడీపీ నాయకులే ఈ యొక్క హత్య చేశారని. అయితే ఏ విధంగానైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ యొక్క హత్యను అంటగట్టాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క నిజాలు కూడా బయటికి రాలేని పరిస్థితి, ఏమి చేయలేని పరిస్థితుల్లో ఈ యొక్క టీడీపీ నాయకులే హత్య చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేదని తేలడంతోనే ఈ రోజు ఈ యొక్క నిజాలని బయటికి వస్తున్న పరిస్థితి. ఈ కోణంలోనే పోలీసులు విచారణ చేశారు. అదే తరహాలో టీడీపీ నాయకుల మీద కేసులు నమోదు చేశారు. ఈ రోజు కానీ రేపు కానీ మీడియా సమావేశం పెట్టి వారిని మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం అయితే కనపడుతుంది. కార్తీక్, రైట్ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.